హే గాయ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మేము యాదగిరిగుట్ట టెంపుల్కి అయితే వచ్చేసాము. మార్చ్ 29th సండే ఇంట్లో అందరం ఉంటాం కాబట్టి ఇంకా ఇలా ప్లాన్ చేసామన్నమాట సడన్గా. ఇంకా ఆల్మోస్ట్ 1.5 hours జర్నీ ఉంటుంది మన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి రావడానికి. అందుకని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే వచ్చేసాం మేము. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఉగాది ఫెస్టివల్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాను. ఇంకా ఉగాది ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నాకు ఎలాగైనా సరే యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళాలని అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇలా ఏకాదశి రోజున నేను యాదగిరిగుట్టకి వచ్చేసాము. టెంపుల్లో ఇవ్వటానికి తులసి దళం ఉంటుంది కదా, ఇంకా కొబ్బరికాయ పూలు తీసుకొని రావడానికి వెళ్ళారనమాట. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంకా అందరం కలిసి ఇలా వెళ్తున్నాం అనమాట. నేను ఇన్ని టైమ్స్ వచ్చాను కానీ యాదగిరిగుట్టకి ఇంత హై టెంపరేచర్లో అయితే నేను ఇప్పటివరకు చూడలే అనమాట. కెమెరాస్, ఫోన్స్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మేము దర్శనం చేసుకొని ఇటు సైడ్కి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ కెమెరాస్ అయితే తీసుకున్నాము, ఫోన్స్ కూడా. ఈసారి అయితే చాలా మంచిగా దర్శనం చేసుకున్నాము. నేనైతే నా చేతుల మీదుగా నేను తులసి దళం అనేది ఇచ్చానమాట. మా ఇంటి దేవుడు అయితే నరసింహస్వామి అనమాట. అందుకని చెప్పేసి నాకు ఇక్కడికి వస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంత ఎండలో తీసానంటే అసలు నాకు స్క్రీన్ కూడా కనిపించట్లేదు, అయినా కూడా తీస్తున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను చూడలేదనమాట. ఇంకా ఇక్కడ హోమం చేసుకోవడానికి కూడా పైన బాగా చేశారని చెప్పేసి నేను వీడియో తీశాను ఇక్కడ. లాస్ట్ 2 times నుంచి నేను కూడా ప్రసాదం తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. ఈసారి పులిహోర లడ్డు తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా అలా అందరం కూర్చొని తింటున్నాం అనమాట. ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది. అలా ప్రసాదంతో అయితే ఇప్పటికే అడ్జస్ట్ అయిపోయినాము. నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా నా ఫేవరెట్ ప్రసాదం పులిహోరనే. ఇంకా ప్రసాదం తినేసిన తర్వాత ఇటు సైడ్ వచ్చాము కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి. ఇంకా అలా 2:30 వరకు దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడైతే నేను పైన ఒకసారి ఎక్కి చూద్దామని చెప్పేసి ఎక్కుతున్నాను. మీ అందరికీ ప్లేస్ తెలిసే ఉండొచ్చు. మనము యాదగిరిగుట్టకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ దగ్గర ఉంటుంది కదా, సో అక్కడనమాట. కానీ ఇక్కడ సైడ్ ఒక 2-3 times వచ్చాను కానీ ఇక్కడ స్టెప్స్ ఉన్నాయని నేను ఇప్పటివరకు చూడలేదన్నమాట. ఇంకా మేము పైన దర్శనం చేసుకున్న తర్వాత కూడా అక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జిట్ ఉందని చెప్పేసి అన్నారనమాట. కాకపోతే మేము అక్కడ నుంచి రాలేదు. ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారనమాట, రీల్స్, టిక్టాక్స్ అనేది ఇక్కడ చెయ్యకూడదు అని చెప్పేసి. అందుకని చెప్పేసి మేము ఫోన్స్ అయితే పైనకి తీసుకొని వెళ్ళలేను. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం సేపు అయితే ఇక్కడ టైం స్పెండ్ చేసాము. ఎందుకంటే మళ్ళీ ఒకసారి కుండ దిగేసిన తర్వాత మళ్ళీ పైనకి రాలేము కదా చెప్పండి మనము. అందుకని చెప్పేసి ఇంకా వీళ్ళు కూడా అందరు రెడీ అయిపోతున్నారు. తీసుకునే వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, మా ఇంట్లో వాళ్ళందరూ. ఈసారి అయితే ఇలా తీసాను అనమాట నేను యాదగిరిగుట్ట టెంపుల్లో. కాకపోతే నేను కొంచెం బిజీగానే ఉన్నాను, బట్ అయినా సరే ఒక వ్లాగ్ వస్తుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను. చలో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం గాయ్స్. టట్టా బై బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఇంకా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి మనం. ఇంకా ఈసారి ఏకాదశి రావడంతో పాటు మేము నాన్ వెజ్ అయితే తినలేమన్నమాట. లేకపోతే దర్శనం అయిపోయిన తర్వాత ఆ రోజు వచ్చేటప్పుడు నాన్ వెజ్ అయితే కంపల్సరీ తింటాం అనమాట. బట్ ఈసారి తినలేదు. అండ్ మీ అందరికీ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అండ్ అప్పటివరకు నా జ్యువెలరీ మొత్తం ప్యాకప్ చేసేస్తున్నాను అనమాట ఇంకా నేను కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. బై బాయ్. ఇంకా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఫ్రీ ఉంటే కనుక ఇలా వెళ్ళి తీస్తాను. సో కీప్ వాచింగ్ గాయ్స్. బై బాయ్.